ఆది శంకరులు మనకు అందించిన అత్యంత విశిష్టమైన సౌందర్యలహరిలోని 15వ శ్లోకం. శర జ్యోత్స్న శుద్ధం శశియుత జటాజూట మకుటాం వర త్రాస త్రాణ స్ఫటిక ఘటిక పుస్తక కరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణాః పణితయః. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణాః ఫణితయః. అమ్మ శరత్కాలంలోని వెన్నెల వలె శుభ్రమై చంద్రునితో కూడిన జటాజూట రూప కిరీటంతో హస్తాలలో వరద అభయ ముద్రలను దాల్చి స్ఫటికమాలను పుస్తకాలను ధరించిన నీకు ఒక్కసారి అయినా ప్రణమిల్లకపోతే మధు క్షీర ద్రాక్ష సదృశమైన మధుర వచనాలు కవులకు ఎలా వస్తాయి తల్లి? అమ్మవారి కరుణ లేనివారు కవిత్వానికి అనర్హులు అని భావం.